Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? We start with the quotation of the day for the motivation purpose. Root words lo M alphabet lo unnam already. Best way to memorize the vocabulary. Phrasal expressions, keeping exam point of view. Vocabulary of the editorial which we are about to discuss comprising phrasal verbs, idiomatic expressions and also content vocabulary. So ఈ ఎడిటోరియల్ వొకాబులరీకి బేస్ చేసుకుని ఓవరాల్గా మన సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వొకాబ్ని మనము ఎన్హాన్స్ చేసుకోవాలా, ఇంప్రూవైజ్ చేసుకోవాలా, మాస్టర్ చేయాలా అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సెషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో ఎడిటోరియల్ వొకాబ్ ఒక్కటే నేను డిస్కస్ చేసి ఎడిటోరియల్ రిలేటెడ్ అనాలిసిస్ ఒకటి డిస్కస్ చేస్తే సరిపోదు, కానీ దీస్ ఆర్ ద అడిషనల్ థింగ్స్ విచ్ అబౌట్ విచ్ వీ గెట్ డైలీ బేసిస్ అనమాట. సో రెగ్యులర్గా అటెండ్ అయితే కన్నా మ్యాక్సిమం వొకాబులరీ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాము. బీ రెగ్యులర్ టు ద క్లాసెస్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే లైక్ సింపుల్ మోడల్సే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం. స్లోగా వీ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మెయిన్స్ models also. Keep watching this space and let's get to quotation of the day. Make your life a masterpiece. Imagine no limitations of what you can be, how you can do. So ఇక్కడ మీ జీవితాన్ని మీరు మాస్టర్ పీస్ చేసుకోండి. మాస్టర్ పీస్ అంటే ఏంటి? వెరీ సింపుల్. మీకు లిమిటేషన్స్ ఉన్నాయా లేవా? లైక్ నేను ఇంతవరకే చదవగలను, నేను ఇంతవరకే చేయగలను, నేను ఇంతవరకే మేల్కోగలను, ఇంతవరకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ సో ఇమాజిన్ నో లిమిటేషన్స్ అంటున్నారు బ్రయన్ ట్రేసీ గారు. సో ఎటువంటి లిమిటేషన్స్ కూడా పెట్టుకోవద్దండి. మీరు ఏం చేయగలరు, మీరు ఏం పొందగలరు, మీరు ఏమి తెచ్చుకోగలరు అనేటటువంటి దాంట్లోకి లిమిటేషన్స్ అస్సలు పెట్టుకోవద్దండి. జస్ట్ మీ యొక్క లైఫ్ని మాస్టర్ పీస్గా తయారు చేసుకోండి. ద సింపుల్ థింగ్ ఈజ్ సో డోంట్ కీప్ లిమిటేషన్స్ టు యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్. ఓకే, సో టుడేస్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ క్లెయిమ్ టు బి ఒకటి ఉంది, కంపోజ్డ్ ఆఫ్ ఒకటి ఉంది. క్లెయిమ్ టు బి ఈజ్ నథింగ్ బట్ సో యూజ్డ్ వైల్ క్లైమింగ్ టు బీ సమ్ అదర్ పర్సన్. సో ఇంకొక వ్యక్తిలాగా తను అనేటటువంటి ఫ్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే శామ్ క్లైమ్స్ టు బి ఆర్నాల్డ్స్ హాఫ్ సిస్టర్ అంటే జస్ట్ ప్రొక్లైమ్ చేయడం అనమాట, చెప్పడం, 10 మందికి ఓపెన్గా చెప్పడం. సో క్లైమ్స్ టు బీ ఆర్నాల్డ్స్ హాఫ్ సిస్టర్, ఆర్నాల్డ్ యొక్క హాఫ్ సిస్టర్ అని చెప్పి ఈమె క్లెయిమ్ చేసింది. ఇంకొక వ్యక్తికి సంబంధించినటువంటి రిలేషన్ అన్నట్టు. క్లెయిమ్స్ టు అన్నారనుకోండి, అది వేరే మీనింగ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. క్లెయిమ్ టు అంటే కన్నా ఏమైనా అసెట్స్, సో క్లెయిమ్ టు హిస్ ప్రాపర్టీ ఇలాంటి మీనింగ్తో క్లెయిమ్ టు యూజ్ చేస్తారు. టు బీ అన్నప్పుడు సో అది రిలేషన్ కానీ లేదంటే ఇంకొక పర్సన్కి రిలేటెడ్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంపోజ్డ్ ఆఫ్ అంటే కన్సిస్ట్ ఆఫ్. This debris is composed of igneous, metamorphic and sedimentary rocks. Debris అంటే కన్నా వేస్టేజ్ అనమాట, అంటే రిమైన్స్ అని అర్థం చేసుకోవచ్చు. కంపోజ్డ్ ఆఫ్ అంటే కన్సిస్ట్ ఆఫ్ అనే మీనింగ్ చేసుకోవచ్చు. కంపోజ్డ్ ఫ్రమ్ అన్నారనుకోండి మీనింగ్లెస్ అవుతుంది, జాగ్రత్త. లెట్స్ గెట్ టు రూట్ వర్డ్స్. ఈరోజు ఎం లెటర్లో 2 వచ్చాయి. మెటా ఒకటి, మైక్రో ఒకటి. మ్యాక్రో అయిపోయింది, మ్యాక్స్ అయిపోయింది, మెగా అయిపోయింది. మెటా ఇది పర్టికులర్గా చేంజ్ అనే మీనింగ్ కానీ, ఆఫ్టర్ అనే మీనింగ్ కానీ, బియాండ్, బెట్వీన్ ఇలాంటి మీనింగ్స్ అన్ని కూడా మెటా ఇస్తుంది అనమాట. మెటమార్ఫసిస్ ఇది అప్పుడప్పుడు వింటూ ఉంటాం. సి యూ గాట్ దట్ ఎగ్జాంపుల్స్. మెటాఫిజిక్స్ స్టడీ ఆఫ్ నేచర్ అండ్ రియాలిటీ, ప్రకృతికి ఈ యొక్క రియాలిటీకి లింక్ని స్టడీ చేసేదే మెటాఫిజిక్స్. మెటమార్ఫసిస్ కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఫామ్. సో కంప్లీట్గా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతూ ఉన్నారు, చేంజ్ అనేటటువంటిదే ఇక మెటమార్ఫసిస్. మెటాస్టాసిస్ అంటే ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీ. సో ఇంకొక పార్ట్ అంటే వేరే పార్ట్స్కి అలా మూవ్ ఆన్ అయింది, మెటాస్టాసిస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రో అంటే ఏంటి? వెరీ స్మాల్, షార్ట్, మైన్యూట్. మినిట్ కాదు, మైన్యూట్. సో చాలా చిన్నది, చాలా షార్ట్ అన్నప్పుడు మైక్రోబ్ అనొచ్చు, మైక్రోచిప్, మైక్రోస్కోపు. సో వెరీ స్మాల్ లివింగ్ థింగ్ ఈజ్ మైక్రోబ్, మైక్రో ఆర్గనిజం. మైక్రోచిప్ దిస్ వేఫర్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో మనకు మైక్రోచిప్స్ తెలుసు. మైక్రోస్కోప్ టు విచ్ ఈస్ యూస్ టు సీ స్మాల్ థింగ్స్ ఇస్ మైక్రోస్కోప్. సో మైక్రో, మెటా ఈరోజు రూట్ వర్డ్స్. ఎడిటోరియల్ వొకాబులరీ వచ్చేసరికి డెసిసివ్ అంటే డెసిషన్కి రిలేటెడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవద్దు. డెసిసివ్ అంటే ఇంపార్టెంట్, చాలా సిగ్నిఫికెంట్, క్రిటికల్. సో డెసిసివ్గా ఉంది అంటే చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్గా ఉంది అని అర్థం. డిపార్చర్ అంటే తెలుసు, వెళ్ళిపోవడము. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో డీవియేషన్ అనే కాంటెక్స్లో యూజ్ చేస్తున్నారు ఈ యొక్క ప్యాసేజ్లో. నెక్స్ట్ సప్లై చైన్ అంటే
network between a company and its suppliers to produce and distribute a specific product to the final buyer. సో ఈ నెట్వర్క్ కంపెనీకి సప్లయర్స్కి మధ్యలో ఉన్నటువంటి చైన్నే ఈ సప్లై చైన్ అంటారు. నోషన్ అప్పుడప్పుడు వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. నోషన్ అంటే ఐడియా అనొచ్చు, బిలీఫ్ అనొచ్చు, వ్యూ అనొచ్చు. నెక్స్ట్ ప్రోయాక్టివ్ అంటే ఏంటి? సో చాలా ప్యాషనేట్గా ఉండడము అంటే యాక్టివ్. ప్రోయాక్టివ్ అంటే అది నెగిటివ్ కాదు, పాజిటివ్గా తీసుకోవాలి. ప్యాషనేట్గా ఉండడం, ఇంటెన్స్గా ఉండడము. అండర్టేక్, సో హూ ఎవర్ టేక్స్ స్టార్ట్స్, ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని అండర్టేక్ అని, ఐ మీన్ ఆ వర్బ్ వచ్చి అండర్టేకర్ అంటే హూ స్టార్ట్స్ సంథింగ్ అని చెప్పొచ్చు, హూ బిగిన్స్ సంథింగ్. నెక్స్ట్ ప్రీ ఆక్యుపేషన్. సో ప్రీ ఆక్యుపేషన్ అంటే డీప్ థాట్. సో ఆల్రెడీ ఆబ్సెషన్ ఎప్పటి నుంచో మైండ్లో ఫిక్స్డ్గా ఉంది అంటే దాన్ని ప్రీ ఆక్యుపేషన్ అంటారు. హీ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ బై హిస్ పాస్ట్ మెమరీస్. సో ఫిక్స్ అయిపోవడం, ఎంగేజ్ అయిపోవడము అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ స్టాండ్ ఆఫ్, డెడ్ లాక్, స్టేల్మేట్, ఇంపాస్. ఒక డిస్ప్యూట్లో ఒక పాయింట్కి రీచ్ అయినంటే స్టాండ్ ఆఫ్ అంటారు. ప్రాంప్ట్, సో ప్రాంప్టెడ్, ట్రిగ్గర్డ్. సో ఏదైనా జరగడానికి కారణమైంది అనే మీనింగ్తో ప్రాంప్ట్ తీసుకోవచ్చు. యూనిలాటరల్, బైలాటరల్, మల్టీలాటరల్ అంటే మెథడ్ ఆఫ్ కోఆర్డినేటింగ్ రిలేషన్స్ బిట్వీన్ 3 or more కంట్రీస్. ఇక్కడ క్వాడ్లాటరల్ అనేది వస్తుంది వర్డ్, 4 countries రిలేటెడ్. కోయాడ్షన్ అనేది ఫోర్స్ ఫిజిక్స్ టర్మ్ యాక్చువల్గా. ఇక్కడ వచ్చి ఆపరేషన్ వచ్చి హెరాస్మెంట్, ఇంటిమిడేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇంటిమిడేషన్ అంటే కన్నా టు మేక్ సమ్వన్ అఫ్రైడ్ అనే మీనింగ్ వస్తుంది. చార్టర్, కాన్స్టిట్యూషన్, కోడ్, కెనాన్ అంటే ప్రిన్సిపల్స్, లా ఆఫ్ ప్రిన్సిపల్స్ అనమాట. బాడీ ఆఫ్ లా అని కూడా చెప్పొచ్చు. ఇంపోర్ట్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ఒకటి, ఇక్కడ కాంటెక్స్లో ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అనే మీనింగ్తో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బౌండ్ బై, సో హీ వాజ్ బౌండ్ బై ద ప్రిన్సిపల్స్ అంటే ఆబ్లిజ్డ్, కంపెల్డ్, రిక్వైర్డ్, కన్స్ట్రైన్డ్, రెస్ట్రిక్టెడ్ బై అనే మీనింగ్తో తీసుకోవచ్చు. thus for, so it's a phrase actually, ఇప్పటి వరకు, until now లేదా till date. చార్టర్ అక్కడ ఉంది. చార్ట్ వర్బ్గా యూజ్ చేసి అవుట్లైన్ డిస్క్రైబ్ చేయడము, డీటెయిల్స్ని అనే మీనింగ్తో చెప్పచ్చు. రీబఫ్ అంటే అనే జనరల్గా ఇక్కడ రీబఫ్, రివోక్, ఈ రెబ్యూక్ ఇవి నెగిటివ్గానే తీసుకుంటాం. రీబఫ్ అంటే ఏదైనా రిజెక్ట్ చేయడం, రెఫ్యూజ్ చేయడం అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు తెలుసు, యాజ్ రిగార్డ్స్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, విత్ రెఫరెన్స్ టు, లైక్ ఏదైనా దాని రెఫరెన్స్ చూపించి చెప్పామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ అంటే కెపాసిటీని పెంచుకోవడం అనమాట. సో ఎస్పెషలీ హ్యూమన్ ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ని టిపికల్గా మనము పెంచుకోవడాన్నే ఈ కెపాసిటీ బిల్డింగ్ అంటారు. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డిఫైన్స్ కెపాసిటీ యాజ్ ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఫంక్షన్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ అచీవ్ ఆబ్జెక్టివ్స్ అట్ 3 levels, ఇండివిజువల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ సొసైటల్ అన్నట్టుగా చెప్పారనమాట. నెక్స్ట్ ఇంప్రెషన్ అంటే ఏంటి? ఐడియా, ఒపీనియన్, వ్యూ, నోషన్, థాట్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్, హూ హ్యాస్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎడిటోరియల్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్టయితే 4 for 1 ఆన్ క్వాడ్, ఇండియా అండ్ ద యుఎస్. సో క్వాడ్ లాటరల్ అంటే 4 కంట్రీలకు సంబంధించిన దాంట్లో 4 కూడా ఒకదాని కోసం. ఏంటి? ఇండియా అండ్ యుఎస్కి సంబంధించి. ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్వాడ్ లాటరల్లో ఏ బెనిఫిట్స్ అయినా ఉన్నాయి. ఇండియా షుడ్ నాట్ బి లెడ్ బై ద యుఎస్ అండ్ రీజనల్ ఇనిషియేటివ్స్. మన రీజనల్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్గా యుఎస్తో ఎటువంటి పరిస్థితుల్లో లీడ్ చేయించుకోకూడదు ఇండియా అనేది కాంటెక్స్ట్ అనమాట. ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ద ఆస్ట్రేలియా, ఇండియా, Japan, United States, 4 countries. Australia, India, Japan, United States quadrilateral strategic dialogue, conversation ఇక్కడ dialogue అంటే of foreign ministers in Tokyo on Tuesday. The Quad has entered a decisive phase. a significant phase కి ఈ సెకండ్ మీటింగ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. టోక్యోలో జరిగినటువంటి దానికి ట్యూస్డే జరిగింది. Okay, the ministers who had last met at the UN General Assemblyలో ఎవరైతే అటెండ్ అయ్యారు, లాస్ట్ మెట్, మేడ్ ఎ కన్సిడర్డ్ పుష్ టు హోల్డ్ ద మీటింగ్ డెస్పైట్ ద COVID-19 పాండమిక్. సో ఇక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీలో మీట్ అయినటువంటి వాళ్ళు ఒక కన్సిడర్ పుష్ అనేది మీటింగ్ని హోల్డ్ చేయడానికి ట్రై చేశారు ఈ COVID-19 పాండమిక్కి ఉన్నప్పటికీ. ఇన్ ద డిపార్చర్ ఫ్రమ్ ద ఎర్లియర్ secrecy, they made public a large part of their deliberations, including the decision to make the FM meeting an annual event to cooperate on combating the pandemic and on building infrastructure, connectivity and a supply chain initiative in the region. So ఇక్కడ మెయిన్గా డిపార్చర్ అనేది ఏ కాంటెక్స్లో యూజ్ చేస్తున్నారు? డీవియేషన్ అనే సెన్స్లో యూజ్ చేస్తున్నారు. అదే కదా నేను చెప్పడము. సో డిపార్చర్ ఫ్రమ్ ద ఎర్లియర్ సీక్రసీ, ఇంతకుముందు ఉన్నటువంటి సీక్రసీ నుంచి డివియేట్ అవుతూ ఒక ది మేడ్ పబ్లిక్. ఏది పబ్లిక్ చేశారు?
వాళ్ళ యొక్క డెలిబరేషన్స్, తర్వాత FM మీటింగ్ యాన్యువల్ ఈవెంట్గా చేయడము, తర్వాత కంబాటింగ్ ద పాండమిక్ని కంబాట్ చేయడము, కోఆపరేట్ చేసుకోవడం, దానికి రిలేటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడము, తర్వాత కనెక్టివిటీ అండ్ సప్లై చైన్ ఇనిషియేటివ్, ఇవన్నీ కూడా రీజనల్గా బిల్డ్ చేసుకోవడం అనేటటువంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ చేయడం జరిగింది. యాజ్ ద హోస్ట్, Japan's Prime Minister Yoshihide Suga dispelled any notion that he might not be as proactive as his predecessor Shinzo Abe, who originally conceived the idea in 2007. సో ఇక్కడ హోస్ట్ ఎవరు? జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి యోషిహిడే సుగా. ఆయన ఎటువంటి ఐడియాని కూడా అతను చూయించలేదన్నమాట. ఎందుకు అంటే క్లియర్గా ఒకటి ఏం తెలుస్తుందంటే, అంతకు ముందు ప్రెడిసెసర్ అంటే అతనికి ముందు ఉన్నటువంటి షింజో అబే లాగా ప్రోయాక్టివ్గా ఉండకోకుండా ఉన్నారు అనేది మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఒరిజినల్లీ కన్సీవ్డ్ 2007లో ఆల్రెడీ ఈ యొక్క ఐడియాని కన్సీవ్ చేయడం జరిగింది, ఎప్పుడో దీని విషయమై. Australia's Foreign Minister Theresa May attended despite the 2-week quarantine that she faces on return, and India's External Affairs Minister S. Jaishankar undertook the journey despite the government's preoccupation with the LAC standoff. But it is probably the US that displayed the most eagerness to hold the meeting just weeks before the presidential election. ఇక్కడ సో మొత్తం మీద సో అక్కడ ప్రెడిసెసర్ కంటే ప్రోయాక్టివ్గా లేనటువంటి పర్సన్ అటుపక్కున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియాస్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి థెరెసా మే ఆమె సో ఒకవేళ ఇక్కడ మీటింగ్ అటెండ్ అయితే 2 వీక్స్ క్వారంటైన్లో ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆమె అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు సో ఈ జర్నీని అటెండ్ అవ్వడం జరిగింది, ఈ LAC విషయం మైండ్లో ఉన్నప్పటికిన్ను. తర్వాత ఇంకా ఓవరాల్గా ఈ 4 కంట్రీస్లో కూడా బాగా ఈగర్నెస్ చూపించేది ఎవరు అంటే US. ఎందుకంటే అది కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కొన్ని వారాల ముందర పెట్టుకొని. Mr. Trump's COVID-19 illness and sudden hospitalization prompted US Secretary of State Mike Pompeo to cancel other scheduled stops in South Korea and Mongolia. సో ఎనీవేస్ ట్రంప్స్ COVID-19, మిస్టర్ ట్రంప్ యొక్క COVID-19 ఇల్నెస్, తర్వాత సడన్ హాస్పిటలైజేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి సో US సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయినటువంటి మైక్ పాంపియోని ఈ స్కెడ్యూల్డ్ స్టాప్స్ని అన్నిటినీ క్యాన్సిల్ చేయించుకోవడం జరిగింది ఎక్సెప్ట్ దిస్. బట్ ఇన్ టోక్యో హీ మేడ్ ఇట్ క్లియర్ దట్ హిస్ మిషన్ వాస్ టు డైరెక్ట్ the Quad towards building a coalition to counter Beijing's aggression in the region, saying that their partnership was not multilateralism for the sake of it. ఇక్కడ అతనైతే మ్యాటర్ అయితే క్లియర్గా చెప్పేస్తున్నారు. అతని యొక్క మిషన్ ఏంటంటే ఒక కోయలిషన్ వైపుగా బిల్డ్ చేయడము ఆ మీటింగ్ యొక్క పర్పస్, ఈ బీజింగ్స్ యొక్క అగ్రెషన్ని తగ్గించడానికే అన్నట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా పర్టికులర్గా మల్టీలాటరలిజం ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ రిలేటెడ్ అయితే కాదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ హీ కాల్డ్ ఆన్ ద ఎంటైర్ క్వాడ్ to collaborate to protect the region from what he called the CCP's exploitation, corruption and coercion. సో ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్, కరప్షన్, కోయర్షన్కి ఆపోజిట్గా రీజన్ని ప్రొటెక్ట్ చేయాలి, కొలాబరేట్ చేయాలి ఈ 4 కంట్రీస్ అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. పాయింటింగ్ టు ద LAC స్టాండ్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ ద చైనీస్ అగ్రెషన్ ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ చైనా సీస్. సో ఎస్పెషలీ ఈ పర్టికులర్ పాయింట్స్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. LAC స్టాండ్ ఆఫ్ మన ఇండియా రిలేటెడ్, తర్వాత చైనీస్ అగ్రెషన్ సౌత్ ఈస్ట్ చైనా సీస్ పట్ల అగ్రెషన్ని కూడా హైలైట్ చేయడం జరిగిందనమాట. Next, what he seemed to propose was not just a coalition of democracies committed to a free and open Indo-Pacific, as the Quad's informal charter has thus far stated. సో ఇక్కడైతే క్లియర్గా అతడు ఏది ప్రపోజ్ చేస్తున్నాడు, జస్ట్ డెమోక్రసీస్ యొక్క కోయలేషన్ మాత్రమే కాదు, సో ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్, తర్వాత క్వాడ్స్ ఇన్ఫార్మల్ చార్టర్ ఏదైతే ఉందో అది కూడా స్టేట్ చేయడం జరిగింది. ఇన్స్టెడ్ ద US సీమ్స్ కీన్ ఆన్ టర్నింగ్ ది క్వాడ్రిలాటరల్ ఇంటూ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ అలయన్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ టెన్షన్స్ విత్ చైనా. సో ఇంకొక విషయము, సో వాళ్ళు ముఖ్యంగా కీన్గా ఉన్నటువంటిది ఏంటంటే క్వాడ్రిలాటరల్గా సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ అలయన్స్ ఆఫ్ కంట్రీస్ని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి పాయింట్ పట్ల కూడా వాళ్ళు కీన్గా ఉన్నారు. దాని బదులుగా సో ఈ యొక్క చైనా రిలేటెడ్ టెన్షన్స్ని ఫేస్ చేయడానికి ద గవర్నమెంట్ షుడ్ నాట్ డౌన్ ప్లే ద ఇంపోర్ట్ అంటే సచ్ ఓపెన్లీ స్టేటెడ్ ఇంటెన్షన్స్. గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఈ ఓపెన్ ఇంటెన్షన్స్ని. So while Japan and Australia are bound by alliance treaties to the US, New Delhi has thus far charted its course on strategic autonomy. So ఇక్కడ
వాళ్ళ యొక్క అలియన్స్ రిలేటెడ్ ప్రిన్సిపల్స్కి బైండ్ అయినటువంటి జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ రిలేటెడ్గా న్యూఢిల్లీ వచ్చి ఇప్పటి వరకు చార్టెడ్ ఇట్స్ కోర్స్ ఆన్ స్ట్రాటజిక్ అటానమీ వైపుగా మాత్రమే న్యూఢిల్లీ మూవ్ చేసిన స్టెప్స్. మిస్టర్ పాంపియోస్ వర్డ్స్ కుడ్ వెల్ బి బ్లస్టర్ బోర్న్ ఆఫ్ పాలిటిక్స్ ahead of the US elections, but they point to an interest in bringing India to bilateral tensions in the Indo-Pacific while inviting the Quad to take a role in India-China tensions as well. సో ఇక్కడ పాంపియోస్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో తన యొక్క పాలిటిక్స్ని ముందరికి మూవ్ చేసే విధంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి వాళ్ళు పాయింట్ చేస్తున్నటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియాని కూడా బయలాటరల్ టెన్షన్స్ రిలేటెడ్గా, ఇండో పసిఫిక్ రిలేటెడ్ జోన్ రిలేటెడ్గా తీసుకొని రావాలా, అదేవిధంగానే క్వాడ్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఇండియా చైనా టెన్షన్స్ రిలేటెడ్గా అనేది మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్, ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ రీబఫ్డ్ సచ్ సజెషన్స్. అలాంటి సజెషన్స్ అన్ని రిజెక్ట్ చేయడం జరిగింది మోడీ గవర్నమెంట్. అండ్ ఎనీ షిఫ్ట్ వుడ్ బి అన్వైజ్ నౌ. ఎలాంటి షిఫ్ట్ తీసుకున్నా అది అన్వైజే అవుతుంది, అంటే విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. So India has much to gain strategical and in terms of capacity building from the quadrilateral dialogue, but little from the impression it is being led by Washington on an important initiative for the region in which India is an equal and important stakeholder. సో ఇక్కడ ఓవరాల్గా మనం కంక్లూడ్ ఏం చేసుకోవచ్చు అంటే స్ట్రాటజికల్గా చాలా గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పెషలీ ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్ వైజ్ చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క క్వాడ్రిలాటరల్ డైలాగ్ రిలేటెడ్గా. కానీ తక్కువగా చూసుకున్నట్టయితే వాషింగ్టన్ అంటే ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్ రిలేటెడ్గా లీడ్ చేయబడ్డం అనేది కరెక్ట్ అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే సో అది ఇండియా అనేది ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్గా క్వాడ్రిలేటరల్ కంట్రీస్లో కనిపిస్తుంది. కాబట్టి దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఐ హోప్ సో యూ గాట్ దట్ కంక్లూషన్ దేర్. సో వరల్డ్ పాలిటిక్స్ కదా, కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. సో ఎనీవేస్ లెట్స్ గెట్ టు ది మోడల్. ఏంటి మోడల్? క్వశ్చన్ 1 అన్నీ కరెక్టే అయితే ఈ పెట్టాలా, దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని తీయాలా, దాంట్లో ఏదైనా కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని బయటికి తీయాలా. సో ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ కనుక్కోవాలి. కానీ వాడు కనుక్కోవాలనేది కంప్లీట్గా కరెక్ట్గా ఉండేది కనుక్కోమంటున్నాడు. చూద్దామా. వేర్ యూ లీవ్ కాదు, లీవ్. దే కిల్ టామ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద అదర్, యాక్సెప్టెడ్. అబౌట్ వై, నాట్ ఫర్ వై హీ హ్యాడ్ బీన్ యాబ్సెంట్. అతడు ఎందుకు యాబ్సెంట్ అయ్యాడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎందుకు, ఫర్ కాదు. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ నాట్ ప్రజెంట్ అట్ ద సెరమనీ, నాట్ టు ద సెరమనీ. సో ఆన్సర్ ఈజ్ బి. The principal presented each of the any of the so every one of the whatever it is అవి వచ్చా either of the వచ్చాయంటే ప్లూరల్ ఫామ్లోనే తీసుకోవాలి, గ్రాడ్యుయేట్స్ తీసుకోవాలా. షీ వాస్ టేకెన్ అవుట్ బై ద ఫేక్ గోల్డ్ సర్టిఫికేట్ స్కాండల్ అండ్ లాస్ట్ మోస్ట్ ఆఫ్ హర్ మనీ కాదు, టేకెన్ ఇన్. ఇది ఫ్రేజల్ వర్బ్ ఎర్రర్. టేక్ ఇన్ అంటే కింద లైక్ డిసీవ్డ్, చీటెడ్ అనే మీనింగ్ వస్తుంది. షీ వాస్ చీటెడ్ బై దట్ ఫేక్ గోల్డ్ సర్టిఫికేట్ స్కాండల్ అని అర్థం వస్తుంది. Modern costs differ from the early ones in many ways. Okay, the actual price was lower than I thought it will be అంటే ఫ్యూచర్. సో పాస్ట్ రిలేటెడ్ లింక్ ఇచ్చాడు కాబట్టి ప్యారలలిజం ప్రకారం కండిషనల్ పాస్ట్ రావాలా. ఇట్ వుడ్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే I can't confirm that the actual number of that's the actual number of deaths. Okay, preventive measures are much more effective than anala. In order to avoid being unjust, the judge kept all decisions anala. All అన్నప్పుడు జనరల్గా ప్లూరల్ ఫామ్ తీసుకుంటాం. ద విట్నెస్ వాస్ నాట్ అనాలా. విట్నెస్ అనేది సింగులర్, విట్నెసెస్ ES వస్తే విట్నెసెస్. సో కాబట్టి అది ఎర్రర్. ఆన్సర్ ఈస్ ఏలో ఎటువంటి ఎర్రర్ లేదు. నెక్స్ట్, ద ఆర్టికల్ రీకౌంటెడ్ ద ఈవెంట్స్ ఫర్ ద కాదు, ఆఫ్ ద పాస్ట్ ఇయర్. నెక్స్ట్, నోన్ మిస్టేక్ ఈజ్ ప్రిఫర్ వచ్చిందంటే దాని రాదు, 2 వస్తుంది. The moon as well as the stars give us the light low. As well as తో కనెక్ట్ చేస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్. మూన్ మెయిన్ సబ్జెక్ట్ అయితే గివ్ రాదు, గివ్స్ ఎస్ ఫామ్ వస్తుంది. ఆల్దో హీ హ్యాడ్ మెనీ టాయ్స్ హిస్ గ్రీడ్ మేడ్ హిమ్ వాంట్ మోర్ అనేది ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే గైస్, లాస్ట్ క్వశ్చన్. వాట్ అదర్ ఆప్షన్స్ డూ వీ హ్యావ్? ఓకే, ఐడ్ అంటే ఇక్కడ వుడ్కి యూజ్ చేయొచ్చు, హ్యాడ్కి యూజ్ చేయొచ్చు అపాస్ట్రఫీ. సో హ్యాడ్ తీసుకున్నట్టయితే V3 ఫామ్ యాక్సెప్టబుల్. హీ హ్యాస్ నెవర్ బీన్, హ్యాస్ ప్లస్ V3 యాక్సెప్టెడ్. హీ హ్యాస్ నెవర్ బీన్ స్కోల్డెడ్ బై హిస్ ఫాదర్. న్యూస్ పేపర్ టెల్స్, న్యూస్ పేపర్ సింగులర్, టెల్స్ అస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్.
in the world. So of course accepted. So all are correct. So answer is E. Okay guys, that's all for the day. I hope you enjoyed watching the class. Whoever didn't subscribe to the channel, subscribe to our channel. More are yet to come. Soon I'm going to come to you with the mains models and not here, so in digital board. So keep watching the space. So whoever didn't subscribe and forward to your friends. And the last but not the least, like, that will boost our energy. Thank you. Signing off.